7,681 కోట్లు ఈ రెండు కంపెనీలకు మాఫీ చేశారు. ఈ సొమ్ము ఎవరు? 7,681 కోట్లు. మొన్న చేసినటువంటి రైతు రుణమాఫీ ఉందా, ఆ రుణమాఫీ పైసలతో సమానం. కేవలం ఇద్దరికి, రెండు కంపెనీలకు ఇగో ఇంత 7,681 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఈ సొమ్ము అంతా ఎవడి ఖాతాలోకి పోతా ఉంది, ఎవడున్నాడు దీని వెనకాల? వీళ్ళిద్దరు కలిసి, గాయత్రి, లియో, ఈ ఇద్దరు కలిసి 5,700 కోట్ల రూపాయలు ఆయనకు మాఫీ, సుబ్బిరామరెడ్డికి. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది ఎంటర్ అయ్యారు, అంటే ఒక బినామీ కంపెనీ ద్వారా అట్లా వస్తూ ఉన్నారు. సరే, అది కూడా చూస్తున్నాం. 1981 కోట్లు దీనికి మాఫీ. మొత్తం 7,681 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరికి మాఫీ జరిగింది. ఎట్లా సాధ్యమైంది? పేదవాడికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ఇక్కడ గట్కేసర్లో రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు రైతులు. వీటికి పైసలు లేవు. పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు. కానీ ప్రభుత్వం తనకు రావాల్సిన పన్నులను వదిలిపెట్టి 444 కోట్ల రూపాయలు ఖాళీ లియో మెరిడియన్ హోటల్స్ నుంచి రావాల్సిన పన్నులను వదిలేసి 444 కోట్లలోంచి 50 లక్షలు కట్టునైనా చాలు, మేము ఎన్ఓసిస్తామని చెప్పుడైంది. ఇది మనం ఎక్కడున్నాము? నేను ప్రజలకు అదే చెప్తా ఉన్నా. అధికారం చేతిలో ఉంటే ఏ రకంగా కొల్లగొడుతురో చూడరు వీళ్ళు. అధికారం చేతిలో ఉంటే వీళ్ళు కొల్లగొడుతుంది ఈ రకంగా ఉంది ఎవ్రీ డాక్యుమెంట్. అందుకోసమే నేను దీని మీదనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయాలని మొత్తం అంతా తయారు చేసి, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు దక్కాల్సినటువంటి సొమ్ము, ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన సొమ్ము. దానికోసమే ఈ ఫైల్ అంతా రెడీ చేసి పెట్టిన. ఇందులో ఎవడెవడున్నా బయటికి రావాల్సిందే. ఇదొక్కటే కాదు, మొత్తం ఇదే దందా ఒక ముఠాగా ఏర్పడి ఇదే దందాలోకి దిగిర్రు. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కొల్లగొడతా ఉన్నారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఎన్సిఎల్టీలో పేదవాడికి రుణమాఫీ చేయడం కోసం బ్యాంకులు మొండికేస్తాయి. పేదవాడికి 10 రూపాయలు సబ్సిడీ కాదు కదా, అస్సలు ఈఎంఐ నెల రోజులు లేట్ అయితే ఏమాయ అని ఫోన్ చేస్తాయి. ఈ దొంగలకు 7,681 కోట్ల రూపాయలు ఎట్లా మాఫీ అయింది?